ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, వేదకాలం నుంచి వెలుగుని ఒక దివ్య శక్తిగా ఆరాధించే సంప్రదాయం మనకుంది. దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి తెలియజేస్తారా? కార్తీక మాసంలో మనం ఈ వెలుగు గురించి చర్చించుకోవటం చాలా ఆనందదాయకం. మన సనాతన సంప్రదాయంలో వెలుగు, అగ్ని, సూర్యుడు, దీపము ఇలాంటి పదాలు వాటి పట్ల మనకి ఒక గురుస్థానీయం మనందరికీ ఉంది. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అని మన సంప్రదాయం చెప్తోంది. ఇంట్లో సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే మనం ఏది దేవతలకు అందచేయాలన్నా కూడా అగ్నిముఖం అంటే ఒక అతనికి గనక మనం ఇస్తే అక్కడికి తప్పనిసరిగా వెళుతుంది అనే నమ్మకం ఆధునాతన సమాజంలో ఎలా మనకి ఉన్నదో ఆ రకంగానే అగ్నికి మనం ఏదైనా సమర్పిస్తే అది దేవతలకి వెళుతుంది. విష్ణుమూర్తికి ఏది కూడా ప్రత్యక్షంగా వెళ్ళదట. అందుకే ఒక దీపం వెలిగించమన్నారు. కార్తీక మాసంలో మనం ప్రత్యేకంగా గమనించాలి. దీపం వెలిగించామంటే అక్కడ అగ్ని ఉన్నట్టు లెక్క. అగ్ని ముఖంగా మనం చేసే ప్రార్థన అప్పుడు విష్ణువుకి వెళ్తుంది, అప్పుడు శివుడికి వెళ్తుంది. అందువల్ల ప్రతిదానికి కూడా మధ్యలో అగ్నిని ఉంచమన్నారు. అగ్ని నేను నిప్పు. అగ్ని అంటే కేవలం జ్వాలనే కాదు, దీపం కూడా అగ్ని. అలాగే దినాంతే నిహితం తేజః అంటాడు కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో. సూర్య భగవానుడికి గుర్తు ఈ కార్తీక మాసంలో వెలిగేటువంటి వెలుగు, ఈ దీపం. ఎందుకంటే రాత్రిపూట సూర్యుడి యొక్క ప్రకాశం ఉండదు ప్రత్యక్షంగా మనందరికీ కూడా. కానీ సూర్యుడికి గుర్తుగా సూర్యుడు ఇదిగో నా వెలుగు ఇటువంటిది అని చెప్పటానికి అగ్నిలో తన ప్రకాశాన్ని ఉంచి వెళతాట. అందుకే దిలీపుడి యొక్క ప్రకాశం రఘుమహారాజులో ఉన్నది అని చెప్పటానికి కాళిదాసు చాలా చమత్కారంగా మాట చెప్పాడు. ఇది మన సంప్రదాయం ఏం చెప్తోందంటే సూర్యుడి యొక్క ప్రకాశం అగ్నిలో ఉంటుంది అని. అందుకే దీపంకి అంత విలువ. అందువల్ల దీపానికి అందరం కూడా నమస్కారం చేస్తాము. కాబట్టి అగ్నిముఖంగా, వెలుగు ముఖంగా అంటే ఒక వెలుగుని మనం నమస్కారం చేస్తే, ఒక జ్యోతిని మనం నమస్కారం చేస్తే అది దేవదేవుడు తప్పనిసరిగా స్వీకరిస్తాడు. మధ్యలో అధునాతన పరిభాషలో మీడియేటర్ అంటుంటారు చూడండి, మధ్యవర్తి లాంటిది దీపం లేకపోతే అగ్ని. అందువల్ల ప్రతి వాళ్ళం కూడా అగ్నిని ఆరాధించాలి. ఎందుకంటే భారతీయులందరూ కూడా అగ్ని ఆరాధకులు, అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. అది చెడు పనైనా సరే, ఒక అశుభ కార్యక్రమం అయినా సరే, శుభ కార్యక్రమం అయినా సరే, రెండు కార్యక్రమాల్లోనూ మన సంప్రదాయాల్లో చూడొచ్చు తప్పనిసరిగా నిప్పుని తప్పనిసరిగా మనం వాడతాం, అగ్నిని తప్పనిసరిగా వాడతాం. దానికి ప్రతీకే కార్తీక మాసంలో ఉన్నటువంటి దీపం. అందుకని ఒక సభా కార్యక్రమం జరిగిందా దీపం వెలిగించండి అంటారు. ఎందుకని? అగ్ని 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 అగ్నిముఖావై దేవాహ. ఏ కార్యక్రమం జరగాలన్నా ముందు అగ్నిని మనం సంతోషపెట్టాలి, అగ్ని ద్వారానే మన విన్నపాలు చేసుకోవాలి. అందువల్ల అగ్నికి సంబంధించిన వెలుగుకి మనం అంత ప్రాముఖ్యత ఇస్తాం. గురువుగారు, చిన్నపిల్లలకి ఎక్కువగా మనం చెప్పేటువంటి కథ ఏడు చేపల కథ. ఈ ఏడు చేపల కథ వెనక దాగి ఉన్నటువంటి తాత్విక అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. చిన్నపిల్లలకి చెప్పేటువంటి వారు మన చిన్నతనంలో మన పెద్దలు కూడా మనకు చెప్పారు. ఏడు చేపల కథ వాళ్ళు చెప్తూ ఉంటే చాలా తమాషాగా ఉండేది, అందరం వినేవాళ్ళం. రాజుగారికి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు పట్టుకొచ్చారు. ఆ 7 చేపల్లోనూ 6 చేపలు ఎండాయి, ఒక చేప ఎండలేదు. చేప నువ్వెందుకు ఎండలేదు అని ఏడో చేపని రాజకుమారులు అడిగారు. అడిగితే గడ్డిమోప అడ్డొచ్చింది. గడ్డిమోప ఎందుకు అడ్డొచ్చావు? ఆవు నన్ను మేయలేదు. ఆవా నువ్వెందుకు మేయలేదు? ఆ పశువుల కాపరి నన్ను కాయలేదు. పశువుల కాపరి నువ్వెందుకు ఆ ఆవుని కాయలేదు అని అంటే, నాకు అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు అని అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టాను. ఎక్కడన్నా అసలు ఈ కథకి ఒక పొంతన ఉందా?
రాజుగారి కొడుకులు అన్నావు, అంతవరకు బాగుంది. ఆ మొదటి వాక్యం చాలా బాగుంది. రాజుగారి కొడుకులు వేటకి వెళ్ళటం ఏమిటి? సరే వేటకి వెళ్ళారు, అది కూడా బాగుంది. వేటకి వెళ్తే చేపలు తీసుకురావటం ఏమిటి? ఎవరైనా వేటకి వెళ్తే ఏదైనా జంతువులను వేటాడి పట్టుకురావాలి. అందులోనూ 6 చేపలు కాదు, 8 చేపలు కాదు, 7 చేపలు తీసుకొచ్చారట. 7 చేపల్లోనూ ఒక చేప ఎండలేదట. దీని వెనకాల మన సంప్రదాయంలో ఉన్నటువంటి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాంత అర్థం ఉన్నది. ఒక మదాలస అని భాగవతంలో చాలా విశిష్టత కలిగినటువంటి తల్లి. ఒక మదాలస ఏ రకంగా తత్వజ్ఞానాన్ని బోధిస్తుందో ఆ రకంగానే మన భారతీయ తల్లులు అంత గొప్పవారమ్మ. మన సంప్రదాయంలో మన తల్లులు చిన్నప్పుడే పిల్లలకి వేదాంత జ్ఞానాన్ని నూరిపోశారు. ప్రత్యక్షంగా నూరిపోయకుండా, అంటే అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టకుండా, మామూలుగా సరదాగా ఒక కథ. వాడు కొంచెం పెరిగి పెద్ద అయ్యేవాడైన తర్వాత ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు, ఎందుకు ఇలా చెప్పింది అమ్మ. అలా ఆలోచించాలని వాళ్ళ తాపత్రయం. అలా ఆలోచిస్తే అప్పుడు ఆ వేదాంత జ్ఞానాన్ని గ్రహించి వాడు పొంగిపోయి జీవితంలోకి దాన్ని తీసుకొస్తాడు అని. సరే, మనం సూక్ష్మంగా ఇక్కడ చెప్పుకుందాం. ఇక రాజు అని అంటే ఇక్కడ జీవుడు, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మానవులకు సంబంధించినటువంటి ఒక జీవుడు. అతనికి 7 కొడుకులు. 7 కొడుకులు అంటే రక్త, మాంస, మజ్జ, ఆస్త ఇలాంటివి ఉన్నటువంటి 7 ధాతువులు ఈ లోపల ఉన్నటివి. వీళ్ళు వేటకి వెళ్ళారు, అన్వేషణలో వెళ్ళారు. ఈ లోపల ఉన్నటువంటి 7 ధాతువులు వెళితే 7 చేపలు దొరికాయి. 7 చేపలు అంటే అరిషడ్ వర్గాలతో పాటుగా ఒక మనస్సు. అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఈ 6 దానితో పాటుగా మనస్సు. 7 చేపలు వీళ్ళకి దొరికాయి. అంటే శరీరంలో ఉన్నటువంటి భాగాలకి 7 చేపలు దొరికాయి. అందరిలోనూ ఉంటాయి ఇంద్రియాలు. ఉంటే అందులో 6 చేపలు ఎండిపోయాయి. ఎలాగో నానా కష్టపడి కామ, క్రోధ, లోభ, మోహాలను అణిచేశారు. కానీ 7వ చేప ఎండలేదు. 7వ చేప అంటే మనస్సు. మిగతా ఇంద్రియాలన్నీ జీవుడి యొక్క ఆధీనంలోకి వచ్చాయి, కానీ స్వాధీనంలోకి వచ్చాయి. కానీ ఆ 7వ చేప ఉన్నదే ఆ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుందే ఆ మనస్సు ఎండలేదు. ఆ 7వ చేపని ప్రశ్నించారు. రాజకుమారులు ప్రశ్న చేస్తే, నువ్వెందుకు ఎండలేదనంటే గడ్డిమోపు అడ్డొచ్చింది. గడ్డిమోపు అని అంటే అజ్ఞానం. అజ్ఞానం అడ్డొచ్చినంత కాలం, అజ్ఞానము అని అంటే మాయ. మాయ అడ్డుపడినంత కాలం జీవుడు ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాడు. వాడి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నా, మన దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నా ఏదైనా బాధే. ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాడు. అందువల్ల గడ్డిమోపు అడ్డొస్తుంది. గడ్డిమోప ఎందుకు దీనికి అడ్డొచ్చావు అని అంటే ఆవు మెయ్యలేదు. ఆవు అని అంటే గురువుగారు గడ్డిమోపుని గనక మేసేసేస్తే, అంటే గురువు కనుక జీవుడికి గనక ఈ అజ్ఞానం పోగొడితే అప్పుడు ఈ మనస్సు చక్కగా జ్ఞాన పరిపక్వంలోకి వస్తుంది. కాబట్టి అప్పుడు ఆవు ప్రశ్న వేస్తే అతను ఆ పశువుల కాపరి నన్ను మేయలేదు అంటే ఆ ఆవు సమాధానం ఏమనిస్తోందంటే, పశువుల కాపరి ఎవరైతే ఉన్నారో, ఈ నాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఈ జీవుడికి ప్రసాదించేటువంటి సమయం రాలేదు. ఇట్లా వెళ్ళిపోతూ చిట్ట చివరికి మనం వద్దాం. చిట్ట చివరికి చీమా ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా. అమ్మ అంటే ఎవరంటే అక్కడ అమ్మ ఎందుకంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే జీవుడు ఏడుస్తున్నాడు. జీవుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే చీమ కుట్టింది. చీమ అంటే ఆకర్షణ. ప్రతి నిమిషం కూడా లోకంలో ఉండే ఆకర్షణలు జీవుడికి కుడుతూ ఉంటాయి. ఎందుకు కుట్టావు చీమ? పుట్టలో వేలు పెడితే కుట్టనా. నీకు సంబంధించినవేవో వాటిల్లో కలగజేసుకోవాలి, కానీ ప్రతిదీ బాగుంది కదా అని అందులో వేలు పెడితే ప్రతిదీ కూడా నిన్ను కాటు వేస్తూనే ఉంటాయి ఈ లోకంలో ఉన్నటువంటి లౌకిక విషయాలు అని చెప్పి ఎంత జాగ్రత్తగా జీవితంలో మసలాలో ఒక సాధారణమైన కథలో అమ్మ మనకు అద్భుతమైన వేదాంతార్థాన్ని ఈ కథలో తెలియజేసింది. గురుగారు 7 చేపల కథ గురించి చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, ఉత్తముల్ని గంగతో సమానంగా అభివర్ణిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏ గ్రంథంలో చెప్పబడింది? సాధారణంగా లోకంలో జిస్ దేశ్ మే గంగా బెహతి హై మే ఉస్ దేశ్ కా వాసి హూ. ఈ దేశంలో గంగ పుట్టింది, ఆ గంగ ఉన్న దేశంలో నేను నివసిస్తున్నాను అని ప్రతి వాళ్ళం కూడా గర్వంగా చెప్పుకుంటాం. గంగ అంత పవిత్రమైన నది ఇంకొకటి లేదు. మరి అటువంటి గంగ కంటే కూడా ఉత్తముడు గొప్పవాడు, మంచి నడత కలిగినవాడు. అందున
ఈ కార్తీక మాసంలో శివకేశవులనిద్దరినీ కూడా స్మరిస్తూ నిష్ఠగా ఎవడైతే ఉంటాడో అతను ఉత్తముడు. అటువంటి ఉత్తములు గంగ కంటే కూడా చాలా గొప్పవారు. ఎట్లా, ఏ విషయంలో? ఎవరన్నా మామూలు వాళ్ళు చెప్పారండి ఈ విషయం అంటే, భాగవతం లాంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథంలో వ్యాస భగవానుడు చెప్పాడు ఈ మాట. అందువల్ల దీన్ని మనం అందరం కూడా శిరసావహించవలసిందే, అంగీకరించవలసిందే. ఏ సందర్భంలో చెప్పారంటే వ్యాస భగవానులు, భగీరథ ప్రయత్నం అని మనందరికీ తెలుసు. భగీరథుడు గంగని తన పితరులకి మోక్షం కలిగించాలి అని చెప్పే ఉద్దేశంతో నానా కష్టపడి గంగని ఆకాశం నుంచి భూమికి తీసుకొని వచ్చేటువంటి సందర్భంలో గంగ భగీరథుణ్ణి ఒక ప్రశ్న వేస్తుంది. నన్ను భూమికి తీసుకొని వస్తున్నావు, నాకు చిన్న ప్రశ్న ఉంది. అనేక మంది పాపాత్ములు ఉన్నారు కదా ఈ భూలోకంలో, ప్రతి వాళ్ళు కూడా నేను పవిత్రమైన దాన్ని అని చెప్పి నాలో మునగటానికి ప్రయత్నం చేస్తారు నేను భూలోకానికి వచ్చిన వెంటనే. మరి అంతమంది పాపాలు నాలోకి వచ్చేసేస్తే నేను ఎలా సహించగలను? ఏదో కొద్ది గొప్ప అంటే నేను వెంటనే పోగొట్టగలను, కానీ ప్రతి పాపాత్ముడు ఈ భూలోకంలో, ఎందుకంటే 99% ఈ లోకంలో పాపాత్ములే ఉంటారు కాబట్టి అంతమంది వచ్చి నాలో మునిగి పాపాలని పోగొట్టుకుంటుంటారు. అన్ని పాపాలని నేను మోయగలనా, నేను భరించగలనా? నాలో ఉన్నటువంటి ఆ పాపాలన్నీ తొలగే మార్గం ఏది అని భగీరథుడిని అడుగుతుంది గంగ. అడిగితే భగీరథుడు జవాబిస్తాడు, అమ్మా ఈ విషయంలో నువ్వేమీ ఆలోచన చేయనవసరం లేదు. మా భూలోకంలో ఉత్తములు ఈ కార్తీక మాసం లాంటి పవిత్రమైనటువంటి నెలలో శివకేశవులనిద్దరినీ చక్కగా పూజ చేస్తూ ఇతరులకి తనకున్నటువంటి సంపదని పంచిపెడుతూ ఉత్తముల నడవడికని కలిగినటువంటి చాలా నిష్ఠాగరిష్ఠులు చాలామంది ఉంటారమ్మా. వాళ్ళు కూడా ఈ కార్తీక మాసానికి సంబంధించి స్నానాలు ఇలాంటివి చేయటానికి నీలో మునగటానికి వస్తారు. అలాంటి ఉత్తములు మునిగినప్పుడు ఏదైతే పాపాత్మలతో యొక్క పాపంతో నిండిపోయి ఉన్నావే నువ్వు, ఆ పాపాత్మల పాపం అంతా కూడా తొలగిపోతుందమ్మా. ఎందుకంటే ఉత్తములు అంత గొప్పవారమ్మా. కాబట్టి ఉత్తములు మునగటం వల్ల నీలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని భగీరథుడు గంగమ్మతో చెప్తాడు. అంటే ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేశారంటే, మరి గంగ యొక్క పాపాలనే పోగొట్టగలుగుతున్నారు అని అంటే గంగ కంటే కూడా ఉత్తములు చాలా గొప్పవారు అని ఈ సంఘటన ద్వారా వ్యాస భగవానుడు చెప్పాడు. అంటే ఉత్తములంటే మళ్ళీ చెప్తున్నాను, ఉత్తమమైనటువంటి నడవడిక జీవితంలోనూ మనస్సులోను త్రికరణ శుద్ధిగా చేసిన పుణ్యం అని చెప్పి అన్నమాచార్యులు చెప్పారు చూడండి. అంటే మనస్సులో ఒకటి, పైకొకటి, చేసేది ఒకటి కాదు, త్రికరణ శుద్ధిగా ఉండగలగాలి. అటువంటి మహాత్ములు మాత్రమే గంగ కంటే గొప్పవారు అని చెప్పి వ్యాస భగవానుడు ఈ సందర్భంలో చెప్పినట్లుగా వ్యాఖ్యాతలు చెప్పారు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళగా ఈ కార్తీక మాసంలో మనం ప్రయత్నించదము గాక. గురువుగారు, ఆడపిల్ల తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు వరుడికి. అది కన్యాదానమా, కన్యా ఆదానమా? ఆదానముకి దానముకి ఉన్న తేడా ఏమిటి? ఇది చాలామందిలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న అమ్మ ఇది. ఏమండి, మిగతా ఏదైనా వస్తువు, బంగారం దానం, ఆవుని దానం బాగుంది, మరి కన్యని దానం చేయటం ఏంటండి? కూతురే కావచ్చు, ఆవిడేమైనా వినియోగదారుల యొక్క వస్తువా? ఆవిడ్ని దానం చేయటం ఏమిటి? మన పురాణాల్లోనూ మన సంప్రదాయంలోనూ ఇలా ఎందుకు పెట్టారు అంటే, పెద్దలు దీనికి 2 రకాల వ్యాఖ్యానాలు చేశారు. దానికి 2 రకాల వ్యాఖ్యానాలు మనం చెప్పుకుందాం. ఇది కన్య ఆదానము, కన్యాదానము అని చెప్పి చేశారు. కన్య ఆదానము అని అంటే కన్యని గ్రహించటము, కన్యని దానం చేయటం కాదురా నాయన. ఇక్కడ మనం గ్రహించవలసింది కన్యని గ్రహించటం. ఎందుకంటే పురుషుడు, భర్త, భార్య అనేటువంటి జీవి లేకపోతే యజ్ఞం చేయటానికి పనికిరాడు. భార్య అనేటువంటి జీవి లేకపోతే ఆ ఇల్లు కాదు, గృహిణి గృహముచ్యుచ్యతే సంస్కృతంలో సంప్రదాయం. గృహిణి, ఇంటి ఇల్లాలు ఉంటేనే ఆ ఇంటిని గృహము అని అంటారు. లేకపోతే ఏమనాలో అది మనం డాష్ కింద పెట్టుకోవాలి. ఇంట్లో భార్యకి అంత గొప్ప విలువ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కన్యాదానము అని అంటే నీ జీవితం పరిపూర్ణం కావటానికి, నువ్వు చేసేటువంటి పూజలు ఫలించటానికి తప్పనిసరిగా ఒక భార్య ఉండాలి. కనుక అటువంటి పవిత్రమైనటువంటి అవకాశం నేను నీకు కలిగిస్తున్నాను అని మామగారు తన కూతుర్ని
ఆ అల్లుడికి ఇస్తున్నారు. ఆ అల్లుడు కన్యని ఆదానం చేస్తున్నాడు. ఆదానము అంటే స్వీకరిస్తున్నాడు, గ్రహించుట. ఆదాన ప్రదానాలు అంటారు పదాల్లో కూడా. తీసుకోవటం అంటే ఒక భాషలో పదాలని ఇంకో భాషలో పదాలని ఈ భాషలో తీసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ పరస్పర వినిమయం జరుగుతుంటుంది. అలాగే కన్యని ఆదానం చేసుకుంటాడు, తీసుకుంటాడు, గ్రహిస్తాడు. అంతేగాని ఇది కన్యాదానము కాదు, ఇది ఒక పద్ధతి. అందుకనే మన పురాణాల్లో కూడా చతుర్థి విభక్తి వేయకుండా ఇక్కడ సంప్రదదే నమమా, నేను నీకు ఓ అల్లుడా నేను నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను నమమా. మిగతా దానాలు ఇచ్చేటప్పుడు ఇక నుంచి ఈమె మీద నాకు ఎటువంటి అధికారము లేదు, ఈ వస్తువు మీద నాకు ఎటువంటి అధికారము లేదు అని చెప్పటానికి నా మమ అంటారు. ఏ దానమైనా ఇచ్చేటప్పుడు అంటే ఎటువంటి అధికారము లేదని. కానీ కన్యాదానం చేసేటప్పుడు మాత్రం నా మమ అని తండ్రి గారి చేత అనిపించరు. ఎందుకంటే కేవలం నీ ధర్మకార్య నిర్వహణ కోసం నా అమ్మాయిని నీకు ఇస్తున్నాను, కానీ నీకు ఇచ్చినప్పటికీ ఇదివరకట్లాగానే నాకు ఆ అమ్మాయి మీద అధికారం ఉంటుంది, ఆ అమ్మాయికి మా ఇంటి మీద అధికారం ఉంటుంది, పుట్టింటికి రావడానికి స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల దానం ఇచ్చినటువంటి వస్తువు మీద మళ్ళీ నాకు అధికారం లేదని అనటానికి వీల్లేదు. మిగతా దానాలప్పుడు నా మమ అంటారు, ఇక్కడ మాత్రం నాకు సంబంధించింది కాదనే పదం వాడరు. కాబట్టి కన్యాదానం చేయటం అంత విశిష్టత ఉందని ఇంకొక వ్యాఖ్యానం. అలాగే కన్యాదానం చేసినటువంటి వాళ్ళందరూ కార్తీక మాసం, నా అదృష్టం కొద్దీ మా అమ్మాయిని కూడా కార్తీక మాసంలోనే కన్యాదానం చేశాం. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మిగతా మాసాల్లో చేసిన దానికంటే కూడా చాలా 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 విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుందట. కన్యాదానం అంత గొప్పది. ఎందుకంటే ఒక ఆవాల పర్వతం, మామూలు చిన్న చిన్న ఆవాలని లెక్క పెట్టడమే కష్టం. అలాగే విపరీతమైన ఎత్తు కలిగినటువంటి ఆవాల పర్వతంలో ఆవాలు ఎన్నున్నాయి అని లెక్క పెట్టడం ప్రారంభిస్తే ఎన్ని వేల కోట్లు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు కన్యని దానం చేసినటువంటి తండ్రి, ఈ కార్తీక మాసంలో దానం చేసిన తండ్రి అంత పుణ్యలోకాల్లో ఉంటాడట. మిగతా అప్పుడు కన్యాదానం చాలా శుభకరం, చాలా ఇరు వంశాలకి మేలు చేకూరుస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం ఇంకా గొప్ప విలువని ఇస్తుంది, పుణ్యాన్ని తండ్రి గారికి తల్లి గారికి అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి అందచేస్తుంది. కాబట్టి కన్యాదానము అంటే కన్యని దానం చేయటం అని ఒక అర్థం, కన్యని స్వీకరించడం అని అర్థం. ఈ 2 అర్థాల్లోని ప్రసిద్ధి పొందింది. గురుగారు, పరమానందయ్య శిష్యులు మహాపండితులకు చేసినటువంటి పాదసేవలో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? కొన్ని పేర్లు తలుచుకుంటుంటే మనకు తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు వస్తుంటుంది. అటువంటి పేర్లలో పరమానందయ్య శిష్యులు. ఆ కథల్లో కూడా ఎంతో వైజ్ఞానిక దృక్పథం, మన సంప్రదాయం దాగి ఉందని చెప్పి ఒక కథకి, ఇప్పుడు మీరు అడిగారే, ఆ కథకి నడిచే దేవుడుగా 68వ పీఠాధిపతి కంచికి స్వామి నడిచే దేవుడు మనకి ప్రబోధం చేశారు. ఆయన చెప్పిన కథనే ఇప్పుడు నేను నివేదిస్తాను. ఒకసారి పరమానందయ్య గారు ఏదో ఒక పని మీద బయటికి వెళుతూ ఆయనకున్నటువంటి ఆ శిష్యుల్ని, ఆ 11 మంది శిష్యుల్ని దగ్గరికి పిలిచి, నేను తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తుంది, ఒక గొప్ప గురువుగారు మన ఇల్లు చూడటానికి వస్తున్నారా, నన్ను చూడటానికి వస్తున్నారు, నేను వచ్చేలోపుగా ఆయనకి మీరు చక్కగా సేవ చేయండి, నేను ఆ పని ముగించుకొని వస్తాను. అట్లాగే గురువుగారు, ఆయన మర్చిపోలేనట్లుగా చక్కగా సేవ చేసుకుంటాం మేము అని శిష్యులు హామీ ఇచ్చారు. పరమానందయ్య గారు బయటికి వెళ్ళిపోయారు. పరమానందయ్య గారు చెప్పినట్లుగానే కొద్దిసేపటి తర్వాత గురువు గారు వచ్చారు. గురువుగారు వచ్చారని చెప్పారు. చక్కగా కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. అన్ని సకల ఉచితమైనటువంటి సపర్యలన్నీ చేశారు. చేసిన తర్వాత గురువుగారు మీకు సేవ చేయమన్నారు అని చెప్పి మీరు ఇలాగా కొంచెం పడుకోండి అన్నారు. నేను పడుకోండి అంటే మరి పడుకోకపోతే ఎలాగని చెప్పి పడుకున్నాడు. పాపం చక్కగా అలసిపోయి ఇచ్చాను కదా అని చెప్పి, గురువుగారు మేము ఇప్పుడు మీకు పాదసేవ చేసుకుంటాము అన్నారు. సరే, అది ఇదివరకటి రోజుల్లో ఇలాంటి వాహకాలు ఉండేవి కదా, కాబట్టి నడిచి వచ్చేవారు కాబట్టి కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి కాబట్టి చేసుకోండి నాయన అన్నారు. అటు కొంతమంది ఇటు కొంతమంది చేరారు. అంతవరకు బాగానే ఉంది. చేరిన తర్వాత ఈ పాదాలని ఒత్తటం మొదలుపెట్టారు. ఒత్తుతూ ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి ఆధిక్య పోరాటం వచ్చింది. నా పాదం చూసావా ఎంత బాగుందో అన్నారు ఇటు పక్క వాళ్ళు. నీ పాదం ఏమిట్రా, మా పాదం బ్రహ్మాండంగా ఉంది, ఇదిగో ఈ పాదాన్ని ఇలా నెమ్మదిగా కాదు ఇలా గట్టిగా ఒత్తిన ఈ పాదానికి ఏం కాదు అని ఒక పక్షం వారు అన్నారు. వాడు గట్టిగా ఒత్తాడు. అరే
నీవింతే నీకంటే చూడు గట్టిగా వచ్చుతాను చూడు, ఈ పాదానికి కూడా ఏమి ఒరే ఇది నా పాదాలు రా, మీరు పోట్లాడుకోకుండా అని పాపం అరుచుకుంటున్నాడు. పాపం ఏంటి నీ పాదం గొప్పదంటావా, అంత గొప్పదంటావా, దేన్నైనా ఎంత ఒత్తినా సరే నెప్పికలగదంటావా? ఇదిగో చూడు ఒక పెద్ద బండరాయి తీసుకొస్తాం, ఈ బండరాయి తీసి పైనుంచి ఇసిరేసినా సరే ఈ పాదానికి ఏం కాదు, మా పాదమే చాలా గొప్పదని చెప్పి వాళ్ళల్లో ఇద్దరు బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద బండరాయి తీసుకోవడానికి బయటికి వెళ్ళారు. గురువు గారికి ఒరే మీ సేవ వద్దు, మీరు వద్దు, ఆయన వచ్చేదాకా ఉంటే నన్ను చంపేటట్టు ఉన్నారా అని చెప్పి గురువుగారు పరిగెత్తారట అక్కడి నుంచి. ఈ కథ చెప్తూ తన ఉపన్యాసంలో చంద్రశేఖర స్వామి ఏం చెప్పారంటే, నడిచే దేవుడు ఒక పాదం శివుణ్ణి ఆరాధించేటువంటి వారు అప్పటి రోజుల్లో, ఒక పాదం విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు, మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పి పోట్లాడుకుంటూ చక్కగా ఆ పాదానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేయకుండా తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవటానికి ఆ పాదమే పోయేటువంటి పరిస్థితిగా తీసుకొచ్చేసేస్తున్నారు. ఇటువంటిది అంటే శివాధిక్యము విష్ణుాధిక్యం, ఈ రెండు పాదాలు ఒకే శరీరానికి సంబంధించినవి. ఇక్కడ స్వామి చెప్పదలుచుకున్నది, ఒక శరీరానికి సంబంధించిన రెండు పాదాల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ఉండదు. రెండిటికీ సేవ చేయటం ప్రధానమే, కానీ అందులో ఆధిక్యాల యొక్క జోలికి ఎవరు వెళ్ళకూడదు. శివాయ విష్ణు రూపాయ అని చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చక్కగా మనకి చాలా విడమర్చి ఒక హాస్య కథ ద్వారా ప్రబోధించారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం కూడా అదే మనకి ప్రబోధం చేస్తోంది. శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే, కాబట్టి ఇద్దరినీ మనం స్మరిద్దాం. కార్తీక దామోదరుడు ఆ శివుడు ఇద్దరూ కలిసి మనల్ని అనుగ్రహించెదరు గాక. గురువుగారు, మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి వ్రతం ఆచరిస్తే మంచిది, మంచి ఫలితాలు ఏర్పడతాయి, ఎలాంటి నియమాలను పాటించాలి? ఇదే ప్రశ్న కార్తీక పురాణంలో జనక మహారాజు వశిష్ఠుడిని అడుగుతాడు. కార్తీక మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించాలి? ఇన్ని రకాల వ్రతాలు ఉన్నాయి కదా కార్తీక మాసంలో. ఎందుకంటే మన అధునాతన సమాజంలో ఉండేటువంటి మానవుల యొక్క ప్రశ్నలకి దర్పణంగా జనకుడు అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పండి, అన్నీ నేను చేయలేను అంటారు కొంతమంది. ఆ ఒక్కరు ఏ వ్రతం చేస్తే మంచిగా ఉంటుంది చెప్పండి అని అంటే స్వామి చెప్తాడు, అన్ని వ్రతాలన్నింటిలోకి అంటే ప్రతిరోజు చేయవలసింది ఉన్నాయి, అన్నింటిలోకి చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా దీపారాధన. అంటే మిగతావి చేయవద్దని కాదు నా ఉద్దేశం. వశిష్ఠుడు చెప్తాడు జనకుడికి, దీపారాధన అనేటువంటి వ్రతం అని అంటే ఇక్కడ మళ్ళీ దీపాన్ని వెలిగించటం, అది వెలిగించటం భక్తిగా వెలిగించటం అంటే ఆనుషంగికము అంటారు. ఒక పని చేస్తుంటే దాని అనుబంధ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దీపం వెలిగించటం అని అంటే మామూలు బట్టలతోటి దీపాన్ని వెలిగించకూడదు, స్నానం చెయ్యాలి. అంటే ఎంత తమాషాగా కార్తీక పురాణం చెప్తుందో చూడండి. అన్నిట్లోకి గొప్పది దీపారాధన అన్నదంటే స్నానం తక్కువ అని కాదు అక్కడ ఉద్దేశం. స్నానం చేయకుండా దీపం ఎవరు వెలిగించరు కదా. స్నానం చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా మళ్ళీ తెల్లవారుజామున లేవాలి. అంటే ఒకదానికి ఒకటి ఎలా కలిసిపోయినా చూడండి. వాళ్ళు తెల్లవారుజామున లేవాలి, స్నానం చేయాలి, శివుడికి సంబంధించిందో విష్ణువుకి సంబంధించిందో ఒక నామాన్నో మనం తప్పనిసరిగా మనసులో అనుకోవాలి. అనుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి. కాబట్టి ప్రధానంగా ఒకటే చెప్పమన్నావు కాబట్టి ఒకటే చెప్తున్నాను, దీపారాధన చేసుకో. అది కార్తీక మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలని చెప్పారంటే ఈ వ్రతాన్ని, దీపారాధనని, దీపం వెలిగిస్తున్నాను అని అంటే అక్కడ శివుడు లేదా విష్ణువు మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా కూర్చొని ఉన్నారు. అధునాతన సమాజంలో కూడా ప్రయోగం చేసి చూశారమ్మా. ఒక గదిలో ఒక్క దీపాన్ని ఎవ్వరూ లేకుండా ఇప్పటికీ ఎవరైనా చేసి చూడవచ్చు. దీపం ఒక్కదాన్ని వెలిగించి ఆ దీపం కేసి తదేకంగా చూడండి. చూస్తూ ఉంటే మన మనస్సులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా 2-3 నిమిషాల తర్వాత ఆ దీపపు వెలుగునే పదే 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 అలా చూస్తూ ఉంటే ఆలోచనలన్నీ అణిగిపోతాయి. దీపం, కార్తీక దీపం ఇచ్చేటువంటి అటు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటుగా మానసికంగా ఇచ్చేటువంటి గొప్ప ప్రయోజనం ఇది. ఆలోచనలు అణిగిపోతే ఆ పరమశాంతమ్మ. ఆలోచనలు ఉన్నంతసేపు జీవుడికి శాంతి ఉండదు. ఆలోచనలు అణిగిపోయేటువంటి గొప్పతనాన్ని ఆ దీపపు వెలుగు మనందరికీ అనుగ్రహిస్తుంది. అందువల్ల ఎవరికి వాళ్ళు చేసి చూడొచ్చు. అందువల్ల అంత గొప్పది దీపం,
అటు ఆధ్యాత్మిక ప్రయోజనము ఇటు లౌకిక ప్రయోజనము రెండింటినీ కూడా కలగచేస్తుంది. కాబట్టి దీపారాధన అనేటువంటి ఈ వ్రతాన్ని ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళం కూడా ఆచరించి చక్కగా ఫలితాలని పొందరుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.